విశ్వం ఎంత పెద్దది అయినా, ఎంతమంది పుట్టి చనిపోయినా కొంతమంది మాత్రమే చరిత్రలో మిగిలిపోతారు. అలాంటి ఒక వీరుడి కథ చూస్తావా? చిత్రగుప్త, వాడు మరణించి నా ముందుకొచ్చి నిలబడాలి. ఇది నా ఆజ్ఞ. వాడు మీ ముందు నిలబడాలంటే వాడు చావాలి కదా ప్రభు. అయితే వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో చూడు. అమృతనగర సామ్రాజ్యం సిరి సంపదలతో ధనధాన్యాలతో తులతూగుతూ ఉండేది. మహారాజు రాజా రవివర్మ పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందమయ జీవితం గడుపుతూ ఉండేవారు. కాలం గడిచింది. రవివర్మ మహారాజు వృద్ధుడైనాడు. మహారాజుకు సంతానం లేనందున తన సోదరుడైన విక్రమవర్మకు పట్టాభిషేకం చేసి రాజ్యాధికారం అప్పగించబడింది. రాజా రవివర్మ కేవలం సలహాలిచ్చుటకు మాత్రమే పరిమితమైనాడు. మరుసటి సంవత్సరం యువరాజుకి వివాహం జరిగింది. నేటి రాత్రి యువరాజుగారికి శోభనం జరుపుటకు ముహూర్తం నిర్ణయించబడినది. ఈ కార్యమునకు ఏర్పాట్లు జరుగుతుండగానే సైన్యాధికారి ఒక దుర్వార్త మోసుకొచ్చాడు. మహారాజా, మన పొరుగురాజైన శూరవర్మ ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా మన రాజ్యంపై దండయాత్ర ప్రకటించి ఇప్పటికే మన రాజ్య పొలిమేరలలో సిద్ధముగా ఉన్నాడు. ఇంత అకస్మాత్తుగా మనం శత్రువుతో పోరాడుటకు సమాయత్తం కాలేము. ఏం చేద్దాం? మీరే ఆలోచించండి మహారాజా. శూరవర్మ చాలా బలవంతుడు. మన సైన్యం కంటే, అశ్వబలాల కంటే, గజబలాల కంటే రెట్టింపు శక్తి కలిగినవాడు. అయినప్పటికీ ఈ సమయంలో మనం వెనుకాడకుండా వీలైనంతవరకు ఎదిరించటం మంచిది. మంత్రివర్య, శత్రువు బలవంతుడైనా బలహీనుడైనా యుద్ధమే జరిగినచో సైనికులతో పాటు ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. అంతేకాదు, అవతలివాడు విజయం సాధిస్తే సంపద, ధనధాన్యాలతో పాటు మన రాజ్యాన్ని అల్లకల్లోలం చేయడం ఖాయం. ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. ఏమిటది మహారాజా? అటు శూరవర్మ, ఇటు మన యువరాజు ద్వంద్వ యుద్ధానికి సిద్ధం కావాలి. శూరవర్మ విజయుడైతే మన రాజ్యాన్ని వారికి అప్పగిస్తాం. మన యువరాజు విజయం సాధిస్తే శూరవర్మ యుద్ధం విరమించి వెనుదిరగవలెను. ఈ ఒప్పందమునకు శూరవర్మను అంగీకరింపచేయుటకు దూతను పంపండి. చిత్తం మహారాజా, మీ ఆలోచన చాలా మంచిది. మీ మహారాజు మాతో యుద్ధానికి భయపడి ఈ రకమైన ఏర్పాట్లు చేసినాడా? మంచిది. ద్వంద్వ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని తెలపండి. ఇంతకు ముసలిరాజు వస్తాడా, యువరాజు వస్తాడా? నేను ముసలిరాజుతో యుద్ధం చేయటం అవమానకరం. యువరాజు యుక్త వయసుకుడు. పొరపాటున నేను ఓడానంటే నా ప్రతిష్టకు భంగం కలుగుతుంది. కాబట్టి మహాబలిని పంపిస్తా. మహాబలి!
శూరవర్మ రారా, నీ అంతు తెలుస్తా రారా. మా రాజ్యం మీదకే దండెత్తేదవా? అంత ఖండ కావరమా రారా. నా ఖడ్గంతో ఖండ ఖండాలుగా చీల్చిపడేస్తా రారా. నిన్నెదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? నీ చావు నా చేతిలో ఉంది. ఖండ ఖండాలుగా చీల్చిపడేస్తా. ఈ విక్రమవర్మతోనే ఢీకొనేదవా? నీ చావు నా చేతిలో ఉంది. ఎవ్వడ్రా నువ్వు? దున్నపోతులా ఉన్నవేంట్రా? నిజంగా మనిషివా? దున్నపోతులా ఉన్నవేంట్రా? శూరవర్మ ఎక్కడ్రా? వాడు భయపడి నిన్ను పంపించాడా? మా శూరవర్మ మహారాజు ఎందుకురా? నేను చాలురా. వస్తున్నారా? కాసుకో రా. అక్క, యువరాజా వారు యుద్ధంలో విజయం సాధిస్తాడంటావా? అంతా దేవుడి మీద భారం వేసి యువరాజావారి విజయం కోసం ఎదురుచూద్దామమ్మా. దేవుడా, కొత్తగా పెళ్లైన నా సోదరి రచనాదేవి మాంగల్యం కాపాడు తండ్రి. విక్రమవర్మను విజయం వైపు నడిపించు తండ్రి. అమ్మా, అమ్మా, ఏందిరా నువ్వు? అరే కత్తి నెగరగొట్టినవేందిరా? అరే కత్తి కాదురా, నువ్వు నన్నే చాంపేటట్టున్నావురా. అమ్మో, నేను నీతో యుద్ధం చేయలేనురా. నా వల్ల కాదురా నాయనా. మీరు వెళ్ళండి, తరువాత మాట్లాడు. మహారాజా, మహారాజా, మన యువరాజవారు పోరాట ప్రాంగణం నుండి పారిపోయి వస్తున్నారు. యువరాజుల వారేంటి పారిపోయి రావడమేంటి? మహాబలిని చూడగానే వణికిపోయారేమో. మంత్రివర్యా, ఏమిటా వెక్కిరింపు? శత్రువుని ఎదిరించలేక వెన్ను చూపినవాణ్ణి వెక్కిరించక గౌరవించమంటారా బావగారు? అది కాదమ్మా. అయ్యా మహాప్రభు, ఇక్కడ వాదించుకుంటూ కూర్చుంటే అక్కడ శూరవర్మ రాజ్యాన్ని మొత్తం ఆక్రమించుకొని పోయే అవకాశం ఉంది ప్రభు. అయితే ఇప్పుడు మనమేమి చేయవలెను? స్వయంగా మీరు రంగంలోకి దిగవలెను. మేమా? ఏంటి ప్రభువులవారా? ప్రభువులవారికి వయసు పైబడి శక్తిహీనుడైనందుకే కదా యువరాజుగారికి పట్టాభిషేకం చేసింది. మహారాణి, మీరు చెప్పింది అక్షరాలా నిజం. యువరాజుగారే యుద్ధం చేసి తన రాజ్యాన్ని కాపాడుకోవాలి. కాని ఆయన యుద్ధ ప్రాంగణం నుండి పారిపోయి వస్తున్నారు. అయినా రాజుగారికి వయసు ఎంత మించిపోయింది మహారాణి? ఆపవయ్యా మంత్రి. ప్రభు, కొంచెం చాలించండి మహారాణి. చర్చలకు వాదులాడుటకు ఇది సమయం కానే కాదు. మహారాజా, కొంచెం ఆలోచించండి. మీకు జాతక దోషమున్నది. అందువల్లనే మనకు సంతానం కూడా కలగలేదు. జాతక దోషం. ప్రభు, మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. చెప్పడానికి నోరు రావడం లేదు. జ్యోతిష్యమంటే కేవలం మంచి చెప్పడం కాదు. కఠినమైన నిజాలను చెప్పే ధైర్యం జ్యోతిష్యుడికుండాలి. భయం లేకుండా నిజం చెప్పడమే నిజమైన ధర్మం. మొదటి గండం, మీకంటే బలవంతుడైన శత్రువు దిగే పోరాటంలో మీరు ఓటమి పాలవటంతో పాటు మరణించవచ్చు. రెండవ గండం, మీకు మరణశిక్ష విధించబడి ఉరివేసి చంపబడవచ్చు. గండము కాని గండము మూడవది, మీకు సంతానయోగం లేదు. ఎన్ని వివాహాలు చేసుకున్నా ఏ స్త్రీ మీతో కడవరకు ఉండదు, సంతానము కలగదు. గండములట. చూస్తా ఏం జరుగుతుందో. జాతక దోషం అలా ఉంచండి మహారాణి.
క్షత్రియుడు ముసలైనా ముతకైనా యుద్ధం చేసి తీరాల్సిందే. వెనకడుగు వేస్తే మరణించినట్టే. అదేదో యుద్ధంలో చావటం మంచిది. వాడు మహాబలి అయినా తంగబలైనా పోరాడక తప్పదు. మహామంత్రి, ఈ క్షణమే ఏర్పాట్లు చేయండి. ఆ మహాబలిని యుద్ధక్షేత్రంలోనే ఉండమని చెప్పండి. ఈ క్షణమే మేము యుద్ధానికి బయలుదేరుతున్నాం. అశ్వాన్ని సిద్ధం చేయండి. అన్నయ్య, ఓడిపోయానని బాధపడకు సోదరా. ఏం పర్వాలేదు, నేనున్నా. ఆ శూరవర్మ మహారాజు సంగతి నేను చూసుకుంటా. మహాబలి అనేవాడొచ్చాడు. మహాబల? వాడు మహాబలి అయినా ఇంకెవడైనా నా ముందు బలాదూర్. వెళ్ళు, కోటకు వెళ్ళు. భయపడకుండా వెళ్ళు. మహాబలి సంగతి నేను చూసుకుంటా. అతనొక వీరుడని లేనిపోనివి చెప్పి నాకు పెళ్లి చేశావు. అలాంటిదేమీ లేదు చెల్లి. యువరాజవారిని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా. నా కళ్ల ముందు పెరిగినవాడు చాలా మంచివాడు. నీకు మంచి జరగాలనే వివాహం చేశాను తల్లి. చుట్టమైతే మంచివాడైతే సరిపోతుందా? శౌర్యం, పౌరుషం, వీరత్వం అన్నీ ఉండాలి. రాజ్యం వీరభోజ్యమని నీకు తెలీదా? నేను క్షత్రియ వంశస్థురాలనే కదా. క్షత్రియ వంశస్థురాలివైతే ఇచ్చిన మాట నిలబెట్టుకో. నేను మాటిచ్చానా? నేను వివాహం చేసుకునేవాడు ఎలా ఉండాలని కోరుకున్నా, నాకు కాబోయేవాడికి ఎలాంటి లక్షణాలుండాలో నేను చెప్పాను కదా. దానికి నేనేం చెప్పాను తల్లి? నీకేమాత్రం తెలీదా? మర్చిపోయావా? నన్నొక వీరుడికే ఇచ్చి వివాహం చేస్తానంటివే. అందుకు నేనేమి బదులిచ్చా? వీరుడైన యువరాజుతో వీరుడైన కుమారుడికి జన్మనిస్తానని, అతనితో సామ్రాజ్యం ఏలిస్తానని నువ్వు బదులిచ్చావు తల్లి. ఒక పిరికి పందతో సంసారం చేసినచో ఒక వీరుడికి జన్మనివ్వగలనా? ఒక పిరికి పందకే జన్మనివ్వగలను? వీరునికి జన్మనివ్వటం అసాధ్యమే. అలాంటప్పుడు నువ్విచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోవాలి? నీ వాగ్దానం ఎలా నిలబెట్టుకుంటావు? ఎలాగంటే అది నువ్వే చెప్పమ్మా. నా శోభనం యువరాజుతో జరగదు. ఏంటి అలా నోరెల్లబెట్టుకొని గుడ్లప్పగించుకొని చూస్తున్నావు? మాట నిలబెట్టుకో. ఇచ్చిన మాట నిలబెట్టుకో, లేదంటే ఇప్పుడే ఈ క్షణమే నా తనువు చాలిస్తాను. అంత పని చేయకు. నన్నేం చేయమంటావో చెప్పు. నువ్వేం చేయమంటే అది చేస్తాను. అయితే నాకు మాటివ్వు. నాకు ప్రమాణం చెయ్యి. నా మొదటి రాత్రి కార్యక్రమాన్ని నీ భర్త, అదే నా బావతో జరిపించు. అదెలా అమ్మా? ఎట్లా సాధ్యమవుతుంది? ఆడది తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్లమున్నాం. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. భగవంతుడా, నా మాంగల్యాన్ని కాపాడు తండ్రి. అమ్మా, నాన్న, నన్ను దీవించండి. నా తల్లి, నా తండ్రి మన రాజ్యం మీదకి శత్రురాజులు దండయాత్రకొచ్చారు. ఇరు రాజ్యాల ప్రజలు, సైనికులు మరణించకూడదు. ఈ ఒక్కొక్కరూ పోరాటంలో పాల్గొనవలసి ఉంది. నా శక్తి ఉడికిపోయినప్పటికీ ఈ వృద్ధాప్యంలో పోరాడక తప్పటం లేదు. నన్ను దీవించండి. పొరుగువాడి అన్యాయాన్ని ఎదిరిస్తున్నా దేవుడా, నాకు తోడుగా ఉండు. సోదరి, మహారాజుకి ఆపద పొంచియున్నది. అదియును ప్రాణగండం. మహాబలునితో పోరాటం జరగబోతుంది. ఆ పోరాటంలో ఆ మహారాజు మరణించవచ్చు. వెళ్ళు, అతన్ని కాపాడు. ఆ మహాబలుడ్ని సంహరించు. సరే అక్కయ్య. నీవు వెళ్ళి దిగ్విజయంగా కార్యమును పూర్తి చేయుము. నేను వెళ్ళి మహారాజును ఎలాగైనా కాపాడుతాను. విజయోస్తు.
ఏమిరా, నా ఖడ్గమును దొంగలించితివా? దుర్మార్గుడా! ఎక్కడ్రా మీ శూరవర్మ? పిరికి పందా! వాడు భయపడి నిన్ను పంపినాడా? నువ్వు మహాబలివా? బాలుడైన నా తమ్ముడిని ఓడించెదవా? అయినను నా ఖడ్గమును దొంగిలించితివి. నీచుడా, బలహీనుడా, పనికిరానివాడా! ఖడ్గమును దొంగిలిస్తే ఇక యుద్ధం ఎలా చేయుదునురా? నువ్వు చోరుడివా, వీరుడివా? ఇవ్వరా నా ఖడ్గం, తీసుకోరా నీ కత్తి! ఇది ఖడ్గమా? ఇంత ఉన్నది ఖడ్గం. భయపడుతున్నావా? ఆ కత్తితో యుద్ధం చేయలేవా? మహావీరుడివని అందరూ అనుకుంటున్నారు. అవి ఉత్తి ప్రగల్భాలు కానిచో రా, నాతో తలపడు. చేయగలనరా? ఖడ్గమేముందిరా? ఇది ఇది ఉండాలిరా. రారా. చెల్లి, త్వరగా వెళ్ళు. రాజు పడిపోతున్నాడు. మహాబలి చేతిలో ఓడిపోయే అవకాశం ఉంది. త్వరగా. ఓయ్ మహాబలి, ఓయ్ మహాబలి, ఇలారా. రావోయ్ అందగాడా, ఇలారా. నేను అందగాన్నే. అవును, ఎవరు నువ్వు? ఇంత అందంగా ఉన్నావు. నిన్ను చూస్తే నోరు ఊరుతున్నది. నోరు ఊరుతున్నదా? అయితే నాతో నాట్యం చేయగలవా? ఓ, చెయ్యగలను. నిన్ను నా కౌగిట బంధించగలను కూడా. మహాబలి, ఓయ్ మహాబలి, కన్యనులేనే కన్యనులే, కన్యనులేనే కన్యనులే, నీ కన్యను నేనేలే. పడతినిలే నీ పడతినిలే, సొగసరినే నీ సొగసరినే, రావోయ్ నా చెంత చేరా, రావోయ్ నా తనివి తీరా, నాట్యమాడరా. అందాల పువ్వు రమ్మన్నదే, ఏదో మాయలాగా ఉన్నదే. నిన్ను చేరడానికి ఏదో అవరోధం కలుగుతున్నది. అమ్మో అమ్మో, నాట్యమా? నా వల్ల కాదు, నేను చేయలేను. నా వల్ల కాదు, నా వల్ల కాదు. రాజా, నాట్యమే కదా, చూద్దాం. ఓయ్ రాజా, విరిసి విరియని మల్లెను, నీ కోసం వచ్చిన సిరిమల్లెను, కన్యనులేనే కన్యనులే, కన్యనులేనే కన్యనులే, నవయౌవన కన్యనులే, నాట్యమాడ వచ్చనయా, మై మరపించగా వచ్చనయా, కోరి వచ్చిన బాలను, కోరిక తెచ్చిన వేలను, లేతందాల పూను నేను, వగరు పొగరుల పిల్లను నేను, అల్లుకో అలసిపో, గిల్లుకో సోలిపో, సోలిపో సోలిపో. ఓరి మహారాజా, యుద్ధం చేయడానికి భయపడి ఒక ఆడదానితో నాట్యం చేయుచున్నావా? పిరికి పందా! రా రా మహాబలి,
నీ అంతు చూస్తా. రా రా. ఓరి మహాబలి, ఇప్పుడు నిన్ను చంపటం చాలా తేలికరా. అయినా అపస్మారక స్థితిలో ఉన్న నిన్ను చంపటం క్షత్రియ లక్షణం కాదురా. లేరా, కత్తి చేతబట్టు, చూపించరా నీ బలాన్ని. కోరి నీ ధర్మయుద్ధం తగలయ్యా. మహాబలిని చంపేయ్. వాడు లేచాడు, నేను చంపేస్తాడు. చంపేయ్, 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 చంపేయ్. లేరా, కత్తి చేతబట్టు, చూపించరా నీ బలాన్ని. సరే తల్లి, దానికేమైనా ఉపాయం ఆలోచించి పెట్టావా? ఆలోచన అవసరం లేదు. దానికి ముందుగా పథకం వేసే ఉంచాను. అదేంటో చెప్పు తల్లి. రాజుగారు యుద్ధం నుండి గెలిచి వచ్చిన తరువాత మీరా కార్యం జరుపుకుంటారుగా? అవును, అది రోజూ ఉండేదే. అందులో విశేషమేముంది తల్లి? రోజూ కలిసేది వేరు, యుద్ధంలో గెలిచాక కలిసేది వేరు. అవునవును, అదైతే ప్రత్యేకమైన రోజు. విజయ గర్వంతో వచ్చిన వెంటనే మదగజం వలె నా మీద పడి, అమ్మో నాకు సిగ్గేస్తుందమ్మా. నా కావాల్సింది కూడా అదే. మరీ యువరాజుతో నీ శోభనం. అప్పుడే చెప్పాను కదా, ఆడది తలుచుకుంటే అక్కడ రణరంగంలో మహాబలితో యుద్ధం ఎలా జరుగుతుందో ఏమో. దేవుడా! అక్క, నువ్వేమీ కంగారు పడకు. మహారాజు యుద్ధంలో గెలిచి వస్తాడు. అరే, నా చేతిలో ఓడిపోయినా నీకు కిరీటం అవసరమరా? నువ్వు రాజువి కావు, సేవకుడివి. అందుకే కిరీటం తీసేస్తున్నా. అయ్యో, కొంప ముంచావు కదయ్యా రవివర్మ. నీ చావు కొరకు ఎదురుచూస్తున్న యముడి కళ్లలో ఆనందాన్ని వమ్ము చేయాలని నేను ప్రయత్నిస్తుంటే నా అంచనాలను తలక్రిందులు చేశావు.